మహబూబ్ నగర్ పట్టణంలోని ఆదర్శ నగర్ కాలనీ వికలాంగులు గతంలో ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్లో పట్టాలు ఇచ్చిందని ఇక్కడ అందరూ కూడా టెంపరీ షెడ్స్ కొందరు వేసుకున్నారు. కొంత కష్టం చేసి కొంత ఫ్యామిలీ మెంబర్స్ ఉండి ఎంత సపోర్ట్ చేసిన వాళ్ళేమో కొంత ఆర్సీసీ స్లాబ్లు వేసుకున్నారు. మిగతా వాళ్ళు రేకుల స్లాబ్లు అట్లా వేసుకున్నారు. మొత్తం 25 మంది కుటుంబాలు వాళ్ళన్నీ కూడా రాత్రి వచ్చి వాటిని కూలగొట్టేసి మొత్తం వాళ్ళందరూ ఇప్పుడు నిరాశ్రయం చేసింది. ఎక్కడెక్కడో రెంటెడ్ హౌస్లో ఉండి కిరాయిలలో ఉండి కొందరు వాళ్ళ కుటుంబ సభ్యులు బయటికి పోయి పని చేసుకోవడానికి, ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి, బతుకుదెరువు కోసం బయటికి పోయి పని చేసుకొని వచ్చి ఆ పనులు చేసుకొని వచ్చిన దాంట్లో కొంత కట్టుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి చూసినాం. చాలా ఇంట్లో కొందరు టెంపరీగా రేకులు వేసుకున్నటువంటి పరిస్థితి చూసినాం. సో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే చాలా బీదరికలో ఉన్నటువంటి వికలాంగులు ఉన్నారు అందరు కూడా ఇక్కడ. సో మరి వికలాంగులు గతంలో ప్లాట్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ కొంతమంది చూపించడం జరిగింది. సరే గతంలో 7లో ఇచ్చింది, 8లో ఇచ్చింది, 9లో ఇచ్చిన తర్వాత కూడా ఇచ్చినటువంటి పట్టా కాగితాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఆ పట్టాకాయలు ఎప్పుడు ఇచ్చినా ఏమి ఇచ్చినా వాళ్ళు ఎక్కడైతే ఇవాళ ఈ యొక్క ప్లాట్లలో షెడ్లు వేసుకున్నారో అది 75 యార్డ్స్ కంటే ఎక్కువ లేదు. ఒక చిన్న గుడిసెలు 75 గజాల కంటే ఎక్కువ లేవు. మరి పేదవాళ్ళందరూ కూడా వికలాంగులు ఉన్నారు. వాళ్ళు గతంలో దరఖాస్తులు చేసుకున్నారు. ఆ దరఖాస్తుల మీద వారు ఎంక్వైరీ చేయించి దీంట్లో జెన్యూన్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు శాంక్షన్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఒకవేళ మరి కొందరు చెప్తున్నట్టు ఇక్కడ ఎవరో ఈ ప్లాట్లు వేరే వాళ్ళు వికలాంగుల పేరు మీద ఏదో ఇద్దరు ఉద్యోగస్తులు వీళ్లకు డబ్బులకు అమ్మిండ్రు ఈ ప్లాట్లని, వాళ్ళకి అమాయకులు మోసపోయినని, వాళ్ళు ఏం తప్పు చేసినటువంటి వాళ్ళు సపరేట్ ఎంక్వైరీ చేయండి. కానీ వీరు ఇక్కడ బాధితులను ఇంకా బాధించకుండా ఎంబడే వారికి న్యాయం చేసే విధంగా ప్రభుత్వం స్పందించాలని చెప్పి నేను కోరుతున్నా. జిల్లా నుంచి ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి మరి ఇటువంటి సంఘటనలు ఎక్కడ కూడా మళ్ళీ జరగకుండా, పేదవాళ్ళ గూడును కూల్చకుండా వారి యొక్క సమస్యలను వెంబడే అధికారుల ద్వారా తెలుసుకొని అటువంటి నిరాశ్రయులైనటువంటి వారిని, ఎలాంటి ఇల్లు లేనటువంటి వాళ్ళకి వెంబడే వారికి ఇంటి నిర్మాణం చేపించే విధంగా తగు చర్యలు తీసుకొని మరి వీరికందరికి పేదవాళ్లకు న్యాయం చేయాలని చెప్పి సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను.